నమస్కారం. నేను ఈ గ్రామంలో టీచర్ని. నేను ఈ గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తని. మన గ్రామంలో పిల్లలు తరచుగా నీరసంగా బలహీనంగా కనబడడం నాకు ఆశ్చర్యంగా ఉంది. దీని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో మనమే ప్రత్యేకంగా వెళ్లి తెలుసుకోవాలి. పదండి, మనం వెళ్లి ప్రత్యక్షంగా చూసి పరిశీలిద్దాం. గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు నువ్వు ఒంటరిగా స్కూల్కి వెళ్తున్నావు? నీ స్నేహితురాలు స్వాతి ఎక్కడమ్మా? స్వాతి ఈరోజు అనారోగ్యంతో ఉంది, అందుకే స్కూల్కి రావడం లేదు. ఈ మధ్య తరచుగా తను నీరసంగా ఉంటోంది. ఓహో, తను తరచుగా ఆరోగ్యం బాగోలేకపోవడానికి ఏం కారణం అంటారు? రండి, ఒకసారి మనం తన ఇంటికి వెళ్లి కనుక్కుందాం. అయ్యో, రాజును చూడండి, మురికి చేతులతోనే ఆహారం తింటున్నాడు. రండి రండి, లోపలికి రండి. స్వాతికి తీవ్రమైన కడుపు నొప్పి, అందువల్ల ఈరోజు స్కూల్కి వెళ్లలేదు. రాజు, స్వాతి ఈ మధ్య తరచుగా అనారోగ్యం పాలవుతున్నారు. అయితే ఒకటి చెప్పండి, రాజు ఇప్పుడు అన్నం తినే ముందు చేతులు కడుక్కున్నాడా? లేదండి. రాజు, స్వాతి మల విసర్జన ఆరుబయటే చేస్తున్నారా? అవును, ఊర్లో అందరు పిల్లల్లాగే వీళ్లు కూడా ఆరుబయట మల విసర్జన చేస్తారు. చెప్పులు లేకుండా ఆరుబయట ఆడుకుంటున్నారు కదూ. ఎప్పుడూ వీరు అనారోగ్యంతో ఉంటున్నారంటే వారి కడుపులో నులిపురుగులు ఉన్నాయన్నమాట. నులిపురుగులేంటి? వాళ్ల కడుపులో నులిపురుగులున్నాయని ఎలా చెప్పగలరు? ఇప్పుడు మీకు వివరిస్తాం ఇది ఏ విధంగా జరుగుతుందో. మొదట మనం నులిపురుగులంటే ఏంటి, అవి ఏ విధంగా పిల్లల పేగుల్లోకి ప్రవేశిస్తాయో తెలుసుకుందాం. నులిపురుగులు తీసుకునే ఆహారంతో పాటు పేగుల్లోకి ప్రవేశించి రక్తంలోకి చేరాల్సిన పోషకాలను అవి పీల్చుకోవడంతో చిన్నారులు రోగాల పాలవుతారు. పిల్లల్లో సాధారణంగా 3 రకాల నులిపురుగులు కనబడతాయి: ఏలికపాములు, నులిపురుగులు, కొంకి పురుగులు. ఈ నులిపురుగులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల, బహిరంగ మల విసర్జన చేయటం వల్ల వేగంగా అభివృద్ధి చెందుతాయి. సంక్రమణం ఉన్న పిల్లలు నులిపురుగుల గుడ్లను తమ మలంతో నేలను కలుషితం చేస్తారు. ఈ గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందుతాయి. మిగతా పిల్లలు ఈ గుడ్లను ఆహారం ద్వారా, లేదంటే మురికి చేతుల ద్వారా, లేదా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం ద్వారా నులిపురుగుల సంక్రమణకు గురవుతారు. నులిపురుగులు సంక్రమించిన పిల్లల్లో గుడ్లు, లార్వాలు క్రిములుగా అభివృద్ధి చెందుతాయి. ఈ నులిపురుగులు తిరిగి గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. నులిపురుగుల సంక్రమణ ఇంత సులభంగా జరుగుతుందని నాకు తెలీదు. నులిపురుగుల సంక్రమణ పిల్లల ఆరోగ్యంపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. నులిపురుగుల సంక్రమణ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం ఎలా చూపుతుందో మనం ఒక్కసారి చూసి తెలుసుకుందాం. నులిపురుగుల సంక్రమణ వల్ల పిల్లలు తరచుగా అనారోగ్యం పాలవుతారు. చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఈ అనారోగ్యం వల్ల స్కూల్కి, అలాగే అంగన్వాడీ సెంటర్లకు హాజరు కాలేకపోతారు. పిల్లల్లో నులిపురుగుల నిర్మూలన చాలా సులువైనది మరియు సురక్షితమైనది. ఈ నులిపురుగుల నిర్మూలన వలన పిల్లల్లో రక్తహీనతను నియంత్రించటం, పోషకాల గ్రాహ్యతను పెంచటం, చదువు పట్ల ఏకాగ్రతను, నేర్చుకోగల సామర్థ్యాన్ని పెంచటం, పాఠశాల, అంగన్వాడీ సెంటర్లలో హాజరేటును పెంచటంలో దోహదపడుతుంది. సమాజంలో నులిపురుగుల సంక్రమణ వ్యాప్తిని తగ్గించి నులిపురుగులను నిర్మూలిస్తుంది. ఇప్పుడు చూశారు కదా, నులిపురుగులు పిల్లలకు ఏ విధంగా హాని చేస్తాయో, ఇంకా ఎంత సులువుగా పిల్లల మీద ప్రభావం చూపుతాయో. మీరు జాగ్రత్తగా లేకపోతే నులిపురుగుల సంక్రమణ ప్రభావం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే రాజు, స్వాతిలకు నులిపురుగుల నియంత్రణ కోసం ఏ చికిత్స చేయాలి? ఇటువంటి పిల్లల కోసం ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చేపట్టింది. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన పిల్లలందరికీ ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాములు మాత్ర అంగన్వాడీ స్కూళ్లలో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆల్బెండజోల్ మాత్ర నులిపురుగుల సంక్రమణను నియంత్రించడంలో సహాయపడుతుంది. 1 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకి మరియు పాఠశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ కార్యకర్తలచే ఈ మాత్ర వేయబడుతుంది. 6 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ సంబంధిత టీచర్ ద్వారా స్కూల్లో వేయడం జరుగుతుంది. అనారోగ్యం వలన లేదా గైర్హాజరీ వలన నులిపురుగుల నిర్మూలన దినం రోజున మాత్రలు వేసుకునే పిల్లలకు మాత్ర తిరిగి వేయు దినమున మాత్రలు వేయడం జరుగుతుంది. నులిపురుగు నిర్మూలన కార్యక్రమానికి ముందు సరైన ప్రణాళిక చాలా అవసరం. అవును, సరైన ప్రణాళిక వేసుకుంటే అందరి పిల్లలకు మనమే మాత్రలు వేయొచ్చు. నులిపురుగు నిర్మూలన కార్యక్రమానికి ముందు సంబంధిత వివరాలు,
తగినన్ని మాత్రలు, దగ్గరలో ఉన్న ఆరోగ్య కార్యకర్త మొబైల్ నెంబరు, రిపోర్టింగ్ ఫామ్ను సిద్ధం చేసుకోవాలి. నులిపురుగు నిర్మూలన కార్యక్రమానికి ముందే అనగా శిక్షణా సమయంలోనే నులిపురుగు నిర్మూలన కిట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. నులిపురుగు నిర్మూలన కిట్లో మాత్రలు, శిక్షణా కరపత్రం, ప్రచార పత్రాలు ఇవన్నీ ఉంటాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వారి స్కూల్లో మిగతా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణలో సంబంధిత కార్యక్రమ వివరాలు, మెటీరియల్ గురించి పూర్తిగా వివరాలు తెలియజేయాలి. నులిపురుగు నిర్మూలన దినం ముందు రోజు పిల్లలకు, తల్లిదండ్రులకు, పెద్దలకు, సమాజంలో పౌరులందరికీ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించటం చాలా ముఖ్యమైనది. ఇప్పటివరకు మనకు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ముందు ఏం చేయాలో తెలిసింది. ఇప్పుడు మనం నులిపురుగు నిర్మూలన దినం రోజున ఏం చేయాలో తెలుసుకుందాం. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున సరిపడా మందులు, స్వచ్ఛమైన త్రాగునీరు, శుభ్రమైన గ్లాసులు, రిపోర్టింగ్ ఫామ్స్, సంబంధిత ఆరోగ్య కేంద్రం మరియు ఆరోగ్య కార్యకర్త ఫోన్ నంబర్లు, అటెండెన్స్ రిజిస్టర్లు మొదలుగునవి ఉన్నాయో లేవో చూసుకోవాలి. మోతాదు అనేది వయసును బట్టి నిర్ణయించాలి. 1 నుండి 2 సంవత్సరాల లోపు పిల్లలకు సగం మాత్ర వేయాలి. సగం మాత్రను 2 చెంచాల మధ్యలో పెట్టి నలిపి మంచినీటితో కలిపి వేయాలి. 2 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు పూర్తి మాత్రను ఇచ్చి నమలమని చెప్పాలి. మాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకెళ్లనివ్వకూడదు. అనారోగ్యంగా ఉన్న పిల్లలకు, ఇతర చికిత్సలు తీసుకుంటున్న పిల్లలకు మాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున మందు ఇచ్చేటప్పుడు అటెండెన్స్ రిజిస్టర్లో మాత్ర వేసిన పిల్లల పేర్లు ఎదురుగా ఒక టిక్ పెట్టుకోవాలి. మాత్రను తిరిగి వేయు దినమున అటెండెన్స్ రిజిస్టర్లో మాత్ర వేసిన పిల్లల పేర్లు ఎదురుగా 2వ టిక్కు పెట్టాలి. ఇక్కడితో మన పని అయిపోలేదండి. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం తరువాత కూడా మనం శ్రద్ధగా గమనించాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం రోజు అనారోగ్యం లేదా గైర్హాజరీ వల్ల మాత్ర వేయించుకొని పిల్లలకు తిరిగి మాత్ర వేయు రోజున తప్పనిసరిగా వేయించాలి. ఆశా కార్యకర్త వీరందరినీ ప్రోత్సహించి మాత్ర వేయించడానికి కృషి చేయాలి. జాతీయ నులిపురుగుల దినం తరువాత నులిపురుగుల నిర్మూలన దినం మరియు మాత్ర తిరిగి వేయు దినం రిపోర్టింగ్ ఫామ్లను కలిపి సంబంధిత అధికారికి నిర్ణీత సమయంలో అందించాలి. ఉపాధ్యాయులు నులిపురుగుల నిర్మూలన దినం మరియు మాత్రను తిరిగివేయు దినాలలో నమోదు చేసిన హాజరు పట్టి, టిక్కు మార్కులను, మిగిలిన ఆల్బెండజోల్ మాత్రలను స్కూల్ హెడ్ మాస్టర్కు అందించాలి. అంగన్వాడీ కార్యకర్త జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం రోజున నింపిన ఫామ్స్ ని, మిగిలిన మాత్రల్ని ఆరోగ్య కార్యకర్తకు నిర్ణయించిన తేదీల్లో అందించాలి. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం తరువాత తల్లిదండ్రులను, పిల్లలను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా ప్రోత్సహించి నులిపురుగుల వ్యాప్తిని నిరోధించాలి. చూశారు కదా, ఇంతవరకు మనం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించవచ్చో తెలుసుకున్నాం. నులిపురుగుల నిర్మూలన మాత్ర పిల్లలకు వేసేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైన విషయాల్ని గుర్తుంచుకోవాలి. ఎక్కువగా నులిపురుగుల సంక్రమణ ఉన్న పిల్లల్లో వికారం, స్వల్ప కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు మరియు అలసట లాంటివి కలగవచ్చు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అవి తాత్కాలికమే. పాఠశాల అంగన్వాడీ కేంద్రం వద్ద వీటిని సులభంగా ఎదుర్కొనవచ్చు. ఏదైనా ప్రతికూల ఘటన ఎదురైనప్పుడు కంగారు పడకుండా ప్రతికూల ఘటనకు పాటించాల్సిన విధానాన్ని ఆచరించండి. పిల్లలకు బహిరంగ ప్రదేశాలలో నీడలో పడుకోబెట్టి తాగటానికి నీటినివ్వాలి. ఆల్బెండజోల్ మాత్ర అనేది సులభంగా నమలగల మాత్ర. ఒకవేళ పిల్లల గొంతుల్లో మాత్ర ఇరుక్కుపోతే పిల్లలను మీ ఒడిలో బోర్లా పడుకోబెట్టుకొని మాత్ర వెలుపలికి వచ్చేంతవరకు వీపుపై తట్టండి. ఒకవేళ పిల్లలు ఇంకా కోలుకోకపోతే సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని లేదా 108ని సంప్రదించండి. నులిపురుగుల వ్యాప్తిని తగ్గించడానికి కొన్ని ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. మీ గోళ్లను శుభ్రంగా చిన్నవిగా ఉంచుకొనుట, పరిసరాలను శుభ్రంగా ఉంచుకొనుట, ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటిని తాగుట, బూట్లు ధరించడం, ఆహారంపై మూత ఉంచుట, పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో కడుగుట, భోజనం చేసే ముందు మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కొనుట, బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయకపోవుట, ఎల్లప్పుడూ మరుగుదొడ్డి ఉపయోగించుట మంచిది.
నులిపురుగుల బారిన పడకుండా మనం మన పిల్లల్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం. రండి, నులిపురుగుల నిర్మూలన తరువాత రాజు మరియు స్వాతి ఎలా ఉన్నారో చూద్దాం. జాతీయ నులిపురుగుల నిర్మూలన రోజున స్వాతి, రాజులు మాత్రలు వేసుకున్నారు. ఇప్పుడు రాజు మరియు స్వాతి ఆరోగ్యంగా ఉన్నారు మరియు వారి స్నేహితులకు నులిపురుగుల నిర్మూలన యొక్క ఆవశ్యకతను గూర్చి తెలియజేస్తున్నారు. నులిపురుగుల రహితంగా మన పిల్లల్ని ఉంచటం మనందరి బాధ్యత. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగులను నిర్మూలిద్దాం.